రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో విడతలో 6,40,000 మంది రైతులకు 6,190 కోట్ల రుణమాఫీ సొమ్ము విడుదల. ఆధార ప్రామాణికంగానే రైతు రుణమాఫీ. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగిన రైతు రుణమాఫీ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న జిల్లా కలెక్టర్ సిత్తప్రసాద్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం చేపట్టిందని ఆయన అన్నారు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న సత్యప్రసాద్ రైతు రుణమాఫీ సందర్భంగా రాష్ట్రంలోని పలు రైతుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీడ్బ్యాక్ స్వీకరించారని, అనంతరం జిల్లాలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మొదటి విడత కింద ₹1,00,000 వరకు రుణాలు ఉన్న 39,229 మంది రైతుల ఖాతాలు 207 కోట్లు ప్రభుత్వం గతంలో జమ చేసిందని గుర్తు చేశారు. 7,00,000 వరకు ప్రభుత్వం రైతు రుణమాఫీ నిధులు విడుదల చేస్తుందని, మన జగిత్యాల జిల్లాలో రెండో విడత 19,623 మంది రైతులకు సంబంధించి 169 కోట్ల రుణాలు మాఫీ కానున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. రెండో ఫేజ్ విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈరోజు మరింత ఆనందంగా ఉండాల్సిన రోజు. చాలా సంవత్సరం నుంచి చాలా మంది రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో అది రైతుకు మాత్రమే తెలుస్తుంది. మేము ఇక్కడ కూర్చొని ఎన్నో మాటలు చెప్పచ్చు, కానీ ఒక రైతుకు మాత్రమే తెలుస్తుంది, పండించే రైతుకి. మరి అలాంటి రైతు కళ్ళల్లో ఈరోజు ఆనందం చూడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క రైతుల సమక్షం నుంచి. అట్లాగే ఈరోజు రైతు ఈ దేశాన్ని నడిపేదే ఒక రైతు. మరి రైతు సంతోషంగా ఉంటేనే ఈ 5 ఏళ్ళు అనేది మన కడుపులోకి వెళ్తాయి. కాబట్టి మన నోట్లోకి వెళ్ళాలంటే రైతు అనే ఒక శక్తి మన ముందుండే నడిపిస్తేనే మనం ముందుకెళ్తాం. కాబట్టి ప్రతి ఒక్క రైతుకి ఈరోజు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అలాంటి ఒక రైతుని ఈరోజు ఒక పై స్థానంలో, పై హోదాలో ఉంచి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. మరి ఇన్నాళ్ళుగా ఎంత రైతు రుణమాఫీ అయ్యిందనేది మీ అందరికీ తెలుసు. మరి 1వ విడత జూలై 18వ తారీఖు నాడు మొదటి విడుదల ఎట్లాగే విడుదల చేసిరో అట్లాగే ఈరోజు రెండో విడత విడుదల చేయడం జరుగుతుంది. 1,00,000 లోపు మళ్ళీ ఆగస్టు 15 లోపల 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఇది ఇంకా సంతోషంగా ఉండాల్సిన రోజులు. రైతే రాజు, రైతే మహారాజు అన్న రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికి ఒక మంచి రోజులు వచ్చాయి. కాబట్టి ఈ రోజు రైతుకు ఒక పెద్దపీఠం వేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు రైతుల్ని మహారాజుని చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరికీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే రైతుల పక్షాన. అట్లాగే ఇంకా రానున్న రోజుల్లో మీ పంటలు, ఇంకా మంత్రి గారు చెప్పారు, ఏదైతే పంటలు ఉన్నాయో మీరు పామ్ ఆయిల్ అనే పంటలు వేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పారు. మరి మీరు రానున్న రోజుల్లో ఎలాంటి సాగు చేస్తే బాగుంటుంది అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. అది ఒక్కసారి మీరు ఆలోచించి మనం ఎలాంటి పంటలు వేస్తే ఎగుమతి అవుతుంది, ఎలా అయితే మనం ఈ ప్రపంచానికి చాటి చెప్పొచ్చు, మనం ఈ 5,000 ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి 5,000 నోట్లోకి వెళ్ళాలంటే మీరే పెద్దపీఠం. కాబట్టి మీరందరూ ఎలాంటి పంటలు వేస్తే బాగుంటుందో ఆలోచించాల్సిందిగా దయచేసి ఒక్కసారి మీ అందరినీ కోరుకుంటూ, మరి అవకాశం 376 కోట్లు ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ రుణమాఫీ జరిగినది. అంటే ఇప్పుడు ఈ రోజు క్రెడిట్ అవుతుంది ఫార్మర్స్ అకౌంట్స్ లో సెకండ్ ఫేజ్ అనేది. అలాగే మనకి త్వరలో ఆగస్టు 15వ రోజు ఆ రోజు కూడా మనకి ఫేజ్ 3 అనేది దాని కింద ఇంకా రిమైనింగ్ ఫార్మర్స్ ఎవరైతే రుణమాఫీలో మనకి కట్ ఆఫ్ డేట్స్, ఆ లిమిట్స్ లో గైడ్లైన్స్ ప్రకారం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ జరుగుతుందండి. ఇంకా ఈ కార్యక్రమంలో మనకి ఒక ఫార్మర్స్ అభ్యుదయ రైతులు కూడా విచ్చేశారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సార్, నాది జీవితం 60 సంవత్సరాల వ్యవసాయంలో 5 సంవత్సరాల అబ్బాయి ఎప్పుడు రాటు కొట్టేది సార్, బల్ల మీద కూర్చోబెట్టి రాటు కొట్టేది. అంతా కష్టపడ్డాం అప్పటి నుండి. ఈ నా అనుభవంలో ఈరోజు ఎంతో రిలీఫ్ సార్. మాకు ఎంత వెల కట్టలేదు. ఎంతోమంది ఆత్మహత్యలు రేవంత్ రెడ్డి గారు ఆపారు. నేను చాలా చూసినాను సార్ రైతులలో ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు. ఇంటికి వచ్చి తలుపులో రైతు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు ఈ రుణం బాగుంది. రైతు దేవోభవ. ఇప్పుడు మేడం గారు చెప్పారు, మనం రైతే రాజు. ఏమన్నారు మీరు 5,000 నోట్లకు పోయేటప్పుడు రైతులు తలుచుకోవాలంటారు.
రైతు ప్రత్యేకత అంతా. నాకు 150 ఉంది సార్ లోను, అది మాఫ్ అయింది, చాలా సంతోషం సార్. ఇప్పుడు ఏంటంటే మాకు మంచి టైం సార్, ఇది ఎకరానికి 5,000 తీసుకుంటున్నాం, ఎకరానికి 5,000 ఓన్లీ నాటుకే. ఇప్పుడు మందు బస్తాలు కావాలి, కేజీవీల్స్ కావాలి, మొత్తం అన్నిటికీ కావాలి సార్. ఇప్పుడు మంచి టైంలో మమ్మల్ని రేవంత్ రెడ్డి గారు ఆదుకున్నారు సార్. ఆ ప్రభుత్వానికి ధన్యవాదాలు. మీ అందరికీ, మీరు కూడా ఇంకా ముందు మా రైతుల గురించి ఎక్కువ ఆలోచించి, ఇక కలెక్టర్ గారికి మళ్ళీ ఒకటి వినపం, నాకు టైం దొరకదు కాబట్టి సార్, నేను సేంద్రీయ వ్యవసాయం సార్, నేను ఐఎమ్ నౌ 75, బీపీ షుగర్ ఏం లేదు సార్. ప్రతి రైతు నా విధంగా ఉండాలి. నేను ఆరోగ్యం, రైతు ఆరోగ్యం. మా అమ్ములు సంరక్షణ వివరాలు. మీరు ఒకటి సేంద్రీయ వ్యవసాయం గురించి రైతులకి, ప్రెస్ మిత్రులకి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ తోటి ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ అందరికీ కూడా నమస్కారం. సో మనం ఒక 2 వారాల క్రితం ఫేజ్ 1 ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జరిగింది. అందులో సుమారుగా 39,229 అకౌంట్లకు సంబంధించి కూడా మనకి 207 కోట్ల రూపాయలు రుణమాఫీ జరగడం జరిగింది. సో అంత అమౌంట్ కూడా మనకి డిస్బర్స్ అయ్యి ఇప్పటిదాకా అయింది సుమారు 99% దాటి 207,61 లక్షలకు గాను 206,21 లక్షలు మనకి రైతు రుణమాఫీ జరగడం జరిగింది. మిగతా ఓన్లీ ఒక్క బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో మాత్రమే మనకి కొద్దిగా మిగిలిన అమౌంట్ 1 crore అనేది ఇంకా ఉండడం జరిగింది. అది కూడా ఈ ఫేజ్ 2లో మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. అండ్ ఫేజ్ 2లో కూడా ఇవి ఇట్ విల్ బి సాల్వ్. ఇప్పుడు ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ వన్ బ్యాంక్ 228 అకౌంట్స్ సంబంధించి ఇష్యూస్ ఉండడం జరిగింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది మనకి ఇమీడియట్గా కూడా క్లియర్ చేయడం జరుగుతుంది ఈ సెకండ్ ఫేజ్ లో. ఇది కాకుండా ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ లో మనకి ఇప్పటిదాకా మనకి వచ్చిన లిస్ట్ ప్రకారం 19,623 అకౌంట్స్, ఫార్మర్స్ అకౌంట్స్ గాను సుమారుగా కూడా 169 crores అనేది మనకి ఇమీడియట్ గా ఈ రోజే రిలీజ్ అయ్యి అన్ని బ్యాంక్స్ కూడా రిలీజ్ అవుతుంటాయి. అండ్ అవి కూడా ఆటోమేటిక్ గా బ్యాంక్ లోన్ అకౌంట్స్ లో అవుతా ఉంటాయి. సో ఇది అది 207 crores 19 lakhs and 169 crores. This is the amount which రుణమాఫీ జరిగిన అమౌంట్ ఫస్ట్ ఫేజ్ కి సెకండ్ ఫేజ్ కి కలిపి కూడా. సో మనకి కొన్ని ఇష్యూస్ వల్ల కొన్ని రైతులకి కొంత స్టార్టింగ్ లో ఇవ్వడం జరిగింది. కొద్దిగా ఆధార్ నెంబర్ తప్పు ఉండడం కానీ, లేకపోతే ఏదైనా ఆధార్ నేమ్ మిస్ మ్యాచ్ అవడం కానీ. సో అప్పుడు కూడా మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం జరిగింది. ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఆల్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్. మనం ఇక్కడ గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ అనేది కలెక్టరేట్ లో పెట్టడం, అండ్ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ లో, మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ లో గ్రీవెన్స్ సెల్ ఒకటి పెట్టాం. తర్వాత ఎన్ని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ దగ్గర అందరి దగ్గర కూడా డీటెయిల్స్ ఉన్నాయి. జస్ట్ మీ ఆధార్ కార్డ్తో ఏదైనా రైతు రుణమాఫీ కాకపోతే ఆధార్ కార్డ్తో వాళ్ళు ఎలిజిబుల్ అనుకొని వస్తే ఆధార్ కార్డ్తో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళగలిగితే దే విల్ బి ఎందుకు రీజన్. మోస్ట్ ఆఫ్ ద మాకు వచ్చిన కారణాలన్నీ కూడా చాలా మందికి ఏంటంటే వాళ్ళు తీసుకున్న రుణం 80,000 90,000 ఉంటుంది. ఇంట్రెస్ట్ అనేది 30,000-40,000 పెరిగిన తర్వాత 1,20,000 1,30,000కి వెళ్ళడం వల్ల ఏమైందంటే వాళ్ళు అనుకున్నది మన 80,000 ఉంది కదా ఫస్ట్ ఫేజ్ అవుతుంది, ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయిన తర్వాత 1,50,000 లోపల ఉంది కాబట్టి సెకండ్ ఫేజ్ లో చాలా మటుకు వచ్చిన కంప్లైంట్స్ అన్ని కూడా మనం క్రాస్ వెరిఫై చేసి చూడడం జరిగింది. సో అవన్నీ కూడా ఏదైతే 1,50,000 లోపు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అవుతాయి. ఎవరిదైతే ఇంట్రెస్ట్ ఒరిజినల్ అమౌంట్, ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ కలిపి 1,50,000 నుంచి 2లో ఉన్నాయో ఇదంతా కూడా ఫేజ్ 3 ఏదైతే మనం స్టేట్ గవర్నమెంట్ నెక్స్ట్ ఫేజ్ లో 2 లక్షల దాకా తీసుకోబోయే అమౌంట్ క్లియర్ అవుతూ ఉంటుంది. కొన్ని అకౌంట్స్ లో మాత్రం ఆధార్ నెంబర్స్ మిస్ మ్యాచ్ అవడం కానీ, లేకపోతే నేమ్స్ మిస్ మ్యాచ్ అవడం కూడా జరిగితే ఇమీడియట్లీ కూడా మనం బ్యాంకర్స్ కూడా అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. సో ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నా కూడా అగ్రికల్చర్ పరంగా మీ దగ్గర ఉన్న బ్యాంక్ ఏదైతే బ్యాంక్ లో మీరు లోన్ తీసుకున్నారో ఆ బ్యాంక్ మేనేజర్ తో కానీ మీ దగ్గర ఉన్న అగ్రికల్చర్ వెరీ స్లో 38% మాత్రమే రెన్యూల్స్ అయ్యాయి. సో మనం రైతు రుణం తీసుకోవడం తర్వాత రుణమాఫీతో ప్రాసెస్ అయిపోలేదు. సో అగైన్ విల్ హ్యావ్ ఎ డీటెయిల్ మీటింగ్ విత్ బ్యాంకర్స్, విత్ ఆల్ ద బ్యాంక్ బ్రాంచెస్ అన్ని కూడా పిలిచి. బట్ ఫర్ దిస్ టుడేస్ సేక్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో మనకి 14,000 అకౌంట్స్ లో రుణమాఫీ అయితే ఓన్లీ 29% మాత్రమే రెన్యూవల్ జరిగాయి. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,523 అకౌంట్స్ లో రుణమాఫీ అయితే 76%, ఇట్ ఇస్ గుడ్ పర్సెంటేజ్ ఆఫ్ రెన్యూవల్. తర్వాత కరీంనగర్ DCCB బ్యాంక్ 8,954 అకౌంట్స్ లో జస్ట్ 30% రెన్యూవల్స్ జరిగాయి. కెనరా బ్యాంక్ 1,000 అకౌంట్స్ కి 40%, బ్యాంక్ ఆఫ్ బరోడా 459 అకౌంట్స్ కి 17%, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8,664 కి 41%. మిగతా అన్ని బ్రాంచెస్ అండ్ బ్యాంక్స్ అన్ని కలిపి కూడా 0% రెన్యూవల్స్. ఓవరాల్ గా జిల్లాకి 38% మాత్రమే లోన్ రెన్యూవల్స్ జరిగాయి. సో మనకి అది ఫస్ట్ ఇప్పుడు సీజన్ కూడా స్టార్ట్ అయింది, వర్షాలు కూడా బాగున్నాయి కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద బ్యాంకర్స్ రెన్యూవల్ పర్సెంటేజ్ అనేది మనకి 100% రెన్యూవల్ ఉండాలి. దట్ ఈస్ అ టార్గెట్ గివెన్ బై ద గవర్నమెంట్. సో మనకి ఏదైతే లోన్స్ అన్ని కూడా మనకి రుణమాఫీ జరిగిందో వెంటనే అవన్నీ కూడా మీరు రైతుల్ని డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అండ్ దే విల్ బి కమింగ్ టు యు. నేను కూడా మా సైడ్ నుంచి మేము
చెప్పాము కూడా ఆల్రెడీ కూడా. సో ఎక్కడైతే ఎక్కువ అకౌంట్స్ ఉన్నాయో ఎస్పెషల్లీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ కరీంనగర్ DCCB ఎక్కువ ఆల్మోస్ట్ 70% ఇక్కడే ఉన్నాయి. సో ఇక్కడ ఐ రిక్వెస్ట్ ఆల్ ద మేనేజర్స్ టు ఇంక్రీజ్ ద మ్యాన్ ఫోర్స్, పీపుల్ పెంచి అండ్ కొద్దిగా ఫాస్ట్గా క్లియర్ చేస్తే వాళ్ళకి రైతులు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ టైంలీ కూడా మనకి ఇప్పుడు అవన్నీ కూడా మనీ వస్తే ఇమీడియట్గా కూడా వాళ్ళు కూడా పంట సీజన్ కాబట్టి హెల్ప్ అవుతాయి అన్నీ కూడా.